37వ అధ్యాయం. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూరవలెనే వాడిపోవుదురు. యెహోవాయందు నమ్మికయుంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యముననుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నమును వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లువాని చూచి వ్యసనపడకుము, దురాలోచనలు నెరవేర్చుకునువాని చూచి వ్యసనపడకుము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసనపడకుము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై, యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు, విల్లెక్కుపెట్టియున్నారు. వారి కత్తి వారి హృదయములోనే దూరును, వారి విండ్లు విరువబడును. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనుల బాహువులు విరువబడును. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరవు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోవుదురు. యెహోవా విరోధులు మేతభూముల సొగస్సును పోలియుందురు. అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు. భక్తిహీనులు అప్పుచేసి తీర్చకయుందురు. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు. ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయనే ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుటగాని వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచియుండలేదు. దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు. వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటెన్నటికీ కాపాడబడుదురుగాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది, వారి అడుగులు జారవు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ఆయన మార్గముననుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని. అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలే వాడు వర్ధిల్లియుండెను.
అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరచువారి సంతతి నిలుచునుగాని ఒకడైననూ నిలువకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చియున్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. 38వ అధ్యాయం. యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము. నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి, నీ చెయ్యి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తలమీదుగా పొర్లియున్నవి. నేను మోయలేని బరువువలే అవి నా మీద మోపబడియున్నవి. నా మూర్ఖత వలన గలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమచేత మిక్కిలి కృంగియున్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండియున్నది. నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకు దాచబడియుండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది. నా బలము నన్ను విడిచిపోయెను. నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులును నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు. నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు. నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను. మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని. నేను వినలేనివాడనైతిని, ఎదురుమాట పలుకలేనివాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేననుకొనుచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు. నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక. నేను పడబోవునట్లున్నాను. నా మనోదుఃఖము నన్నెన్నడునూ విడువదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులునై ఉన్నారు. నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దానిననుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా, నన్ను విడవకుము. నా దేవా, నాకు దూరముగా ఉండకుము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. 39వ అధ్యాయం. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. నేను ఏమీయూ మాటలాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని. అయినను నా విచారము అధికమాయెను. నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని. యెహోవా, నా అంతము ఎట్లుండునది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలిసికొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను
ప్రతివాడును కేవలము ఒట్టి ఊపిరివలే ఉన్నాడు. మనుష్యులు వట్టి నీడవంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేనికొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొనియున్నాను. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించునప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ ఒట్టి ఊపిరి వంటివారు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము. నా మొరకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటివాడను. నా పితరులందరి వలె నేను పరవాసినయ్యున్నాను. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము. 40వ అధ్యాయము. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మికయుంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలును మా ఎడల నీకున్న తలంపులును బహువిస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి. నీకు సాటియైన వాడొకడునూ లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించియున్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో నున్నది. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసేయున్నది. నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసియున్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపాసత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొనియున్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించియున్నవి. నా హృదయము అధైర్యపడియున్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయముందుదురుగాక. నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము.
41వ అధ్యాయం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసియున్నాను. నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసియున్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును. వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలువెళ్లి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించువారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయవలెనని వారు నాకు కీడు చేయ ఆలోచించుచున్నారు. కుదరని రోగము వానికి సంభవించియున్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకొనిన నా విహితుడు, నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసెదను. నా శత్రువు నా మీద ఉల్లసింపకయుండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయెను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడునుగాక. ఆమేన్, ఆమేన్. 42వ అధ్యాయం. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు, దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. జనసమూహముతో, పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని, సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా, నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. నా ప్రాణమా, నీవు ఏల కృంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణయుంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగియున్నది. కావున యోర్దాను ప్రదేశము నుండియు, హెర్మోను పర్వతము నుండియు, మిస్సారు కొండ నుండియు నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు, నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారియున్నవి. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగనాజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాతయైన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేల నన్ను మరచియున్నావు? శత్రు బాధచేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చెనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేల కృంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణయుంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేనాయనను స్తుతించెదను.
43వ అధ్యాయం. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తిలేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసితివేమి? నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా? నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవచూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా ప్రాణమా, నీవేల కృంగియున్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు. దేవునియందు నిరీక్షణయుంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేనాయనను స్తుతించెదను. 44వ అధ్యాయం. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్లగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. దేవా, నీవే నా రాజవు. యాకోబునకు పూర్ణ రక్షణ కలుగ నాజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణచివేయుదుము. నీ నామము వలననే మా మీదికి లేచువారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను. నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మును రక్షించువాడవు నీవే. మమ్మును ద్వేషించువారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్ల మేము దేవునియందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమానపరచియున్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరకయున్నావు. శత్రువుల ఎదుట నిలువకుండా మమ్మును వెనుకకు పారిపోజేయుచున్నావు. మమ్మును ద్వేషించువారు ఇష్టము వచ్చినట్లు మమ్మును దోచుకొనుచున్నారు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించునట్లు నీవు మమ్మును అప్పగించియున్నావు. అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టియున్నావు. అధికమైన వెల చెప్పక, ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మియున్నావు. మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పదముగా చేసియున్నావు. మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మును ఉంచియున్నావు. అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను, ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచియున్నావు. నన్ను నిందించి దూషించువారి మాటలు వినగా, శత్రువులను బట్టియు పగ తీర్చుకొను వారిని బట్టియు నేను దినమెల్ల నా అవమానమును తలపోయుచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మియున్నది. ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు. నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. మా హృదయము వెనుకకు మరలిపోలేదు. మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అయితే నక్కలున్న చోట నీవు మమ్మును బహుగా నిలిపియున్నావు. గాఢాంధకారము చేత మమ్మును కప్పియున్నావు. మా దేవుని నామమును మేము మరచియున్న ఎడల, అన్యదేవతల తట్టు మా చేతులు చాపియున్న ఎడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడుచున్నాము. వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా, మేల్కొనుము. నీవేళ నిద్రించుచున్నావు? లెమ్ము,
నిత్యము మమ్మును విడనాడకుము. నీ ముఖమును నీవేల మరుగుపరచియున్నావు. మా బాధను, మాకు కలుగు హింసను నీవేల మరచియున్నావు. మా ప్రాణము నేలకు కృంగియున్నది, మా శరీరము నేలను పట్టియున్నది. మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మును విమోచింపుము. 45వ అధ్యాయం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా రాయువాని కలమువలేనున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడియున్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము. నీ తేజస్సును, నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును, వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు, నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగిపట్ట వాసనే. దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. కుమారీ, ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్య మును కోరినవాడు. అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదు.